పెట్టేవారు. కానీ ప్రస్తుత కాలంలో మొబైల్ చూపించి పిల్లలకు భోజనం పెడుతున్నారు. ఈ అలవాటు వల్ల ఫోన్ చూడకుండా పిల్లలు అన్నం తినలేకపోతున్నారు. చిన్న పిల్లల పరిస్థితి అయితే ఇలా ఉంది. మరి 10th 9th క్లాసెస్ ఎలా? హలో, హలో, బాగున్నావారా? బాగానే ఉన్నా. పరీక్షలు అయిపోయినా పూర్వస్తున్నా. అట్టాగేరా, అయితే మీ అమ్మకి చెప్తానులే. ఉంటున్నా మరి. సీత, సీత, చెప్పండి. రేపటి కొడుకు ఊరి నుంచి వస్తున్నాడండి. అవునా? ఎంత మంచి శుభవార్త చెప్పాలండి. ఏంటి చేతులు అనుకుంటున్నావు? మీరు చెప్పిన శుభవార్తతో ఆనందంతో నా కడుపు నిండిపోయిందండి. ఇదొక పిచ్చి మాలోకం. ఏమండి, త్వరగా పడుకుందాం పదండి. రేపు మన కొడుకు వస్తాడు కదా, పిండి వంటలు చేయాలి. సరేనే. ఏమండి లేవండి, ఏమండి లేవండి, ఏమండి లేవండి, ఏమండి లేవండి. ఎంత పొద్దున లేప? మన కొడుకు వచ్చినట్టున్నాడండి. అవునా? అప్పుడే వచ్చాడా? అవునండి. సరే, నేను దిష్టి పళ్ళం పట్టుకొని వస్తావాడిని ఆనే ఆగమనండి. సరేనే. ఏడా, బాగున్నావా? బాగానే ఉండాలి. ఆగు, మీ అమ్మ దిష్టి తీస్తుందంట. ఏరా, బాగున్నావా? బాగానే ఉండాలి. రాక రాక ఇంటికి వచ్చా. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు నీ మీదనే ఉండొచ్చు. దిష్టి తీస్తా. నాకు ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఉండండి, రాక రాక మన కొడుకు ఇంటికి వచ్చాడు. వాడిని ఈరోజు ఏమనకండి. సరేనే. ఎరా నాన్న, నువ్వు ఇంట్లోకి పో. ఏరా, పరీక్షలు ఎలా రాసా? బాగానే రాసలే. మీరు ఉండండి. ఎరా నాన్న, ఏం తింటావు? ఏం వంట చేయమంటావు? ఏదోటమ్మా. అదంతా ప్రేమగా అడుగుతుంటే నువ్వేంద్రా ఆ ఫోన్లో ఆటలు ఆడుతున్నావు? మీరు రండి. వాడు ఏదో ఫోన్లో ముఖ్యమైన పని చేస్తున్నట్టున్నాడు. వాడిని ఏమనకండి. అది కాదే, కనీసం బాగున్నామని కూడా అడగకుండా ఫోన్లో గేమ్స్ ఏంటే? మీరు ఉండండి, ఊకే పిల్లని అంటారు. సరేనే. ఇదమ్మా, అన్నయ్య, ఇగో జున్ను పాలు. ఏరా అబ్బా, ఎప్పుడొచ్చా? పట్న విశేషాలు ఏంటి? ఏంట్రా ఇలా చిక్కిపోయా? అన్న తినలేదా? ఏంట్రా రాంబాబు అలా మాట్లాడుతున్నా ఉన్నా అలా వెళ్ళిపోతున్నాడు? అది కాదురా. మీరు ఉండండి. అదేం లేదులే అన్నయ్య. నైట్ అంతా ప్రయాణం చేసి వచ్చి తలనొప్పి లేస్తున్నట్టుంది అన్నయ్య. తలనొప్పి లేస్తే ఫోన్ చూస్తున్నాడు కదా. వాడు ఏదో ఫోన్లో ముఖ్యమైన పని చేస్తున్నట్టున్నాడు అన్నయ్య. సరేలే, నేను వెళ్తా. ఎక్కడికి రా శ్యాంబాబు? పొలానికి. అయితే నేను కూడా వస్తా, పద. సరేనా? సీతక్క, చెప్పులే చెక్క. అబ్బాయి వచ్చాడంట. అవునురా చెక్క. ఏదా అబ్బాయి, ఎలా ఉన్నావు? ఎంతమంది చెప్పాలి బాగున్నా అని ఊగే నన్ను విసిగిస్తున్నారు. ఏంటి సీతక్క, నేను మాట్లాడుతున్నా ఉన్నా వాడు అలా ప్రవర్తిస్తున్నాడు? వాడు ఏదో ఫోన్లో ముఖ్యమైన పని చేస్తున్నట్టున్నాడు లచ్చక్క. ఏమో. సరే మరి, జాగ్రత్త. సరే లచ్చక్క. సీత, సీత, ఆకలిస్తుంది, అన్నం పెట్టు, కడుపులో కాలిపోతుంది. సరేనండి. ఖాళీగానే ఉన్నాయి. అయ్యో, వాడికి గంట క్రితమే పెట్టానండి. ఈరోజు తాళం పత్రాలు ఎత్తించాలి, రేపు కూడా ఎత్తించాలి. పొద్దున్నే లేపు. సరేనండి. మరి నాన్న, మీ అమ్మకు గొంతు పట్టుకున్నట్టుంది. కాస్త మంచి నీళ్ళు మరి కన్నా
సార్ వస్తాడు ఎంతసేపు నా కాస్తుంటే చచ్చిపోయేది. గ్లాస్ జారిపోయింది. సరేలే నాన్న, నువ్వు వెళ్ళి పడుకోపో. సరేలేండి, మీరు కూడా వెళ్ళి పడుకోండి. సరేనే. ఒరే కన్నా, కన్నా ఏంటన్నా? చెప్పు నాన్న. కరెంట్ లేదండి. కరెంట్ లేదా? ఏమో నాన్న, నాకు తెలియదు. ఎప్పుడు వస్తుంది? ఏమో నాన్న, నాకు తెలియదు. మరి ఏం తెలుసు నీకు? దానికి ఎందుకు నాన్న అంతా విసుగుస్తున్నా? గాలియా? ఉసిరికన్నా తెచ్చి ఇసురాలా? గాలి కాదు, ఫోన్ లో ఛార్జింగ్ అయిపోవచ్చింది. కరెక్ట్ టైంకి కరెంట్ కూడా లేదు. సరేలే, బండి తాళాలు పట్టుకురా, అలా వెళ్ళి పవర్ బ్యాంక్ తెచ్చుకుంటా. బండి లేదు నాన్న. ఏ? నాన్న పొలానికి తీసుకెళ్ళాడు. 1 కిలోమీటర్ పొలానికి బండి ఒకటా? సరేలే నాన్న, నేను వెళ్ళి నాన్నకి పంపించాలా? ఏమవుతులే, నా చావు నేను చేస్తా. ఇదిగో నాన్న, కరెంట్ వచ్చింది. ఆ మాత్రం దానికంత చిరాకు పడడం అవసరమా? సరేలే నాన్న, నాకు కొంచెం అలసటగా ఉంది, నేను వెళ్ళి పడుకుంటా. అమ్మయ్యా, 2-3 hours నో డిస్టర్బెన్స్. అసలే హైదరాబాద్ తెలుసుకున్నాను, 10,000 పెట్టి కట్ట. ఒరే నాన్న, కొంచెం మందులు తేవా? మరి ఇప్పుడు ఏమైంది? చనిపోయిందిరా. చనిపోలేదు, నువ్వే చంపేశావు మీ అమ్మని. మా ఏమ్మా? మా లే సీత, సీత ఏమ్మా? లేవే. ఏమైంది రాంబాబు అన్నయ్య? ఎందుకు ఏడుస్తున్నావు? మీ అమ్మ చనిపోయింది చెల్లె. ఎలా? మొత్తం వేడి వల్లనే. నేను ముందే చెప్పాను రాంబాబు అన్నయ్య, పట్టణానికి పోయి ఫోన్ కి బాగా అలవాటు పడ్డాడని. సీతక్క, ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు పిల్లలకు ఫోన్ ఇవ్వాలి, కానీ విద్యకు సంబంధించిన విషయాలలో వాడటం తప్పేమీ లేదు. కానీ అవసరమైన విషయాలలో వాడితే ఇప్పుడు జరిగిన స్కిట్ ద్వారా ఒక తల్లికి జరిగిన అలాంటి పరిస్థితి మరి ఏ తల్లిదండ్రులకు కూడా జరగకూడదని